రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. దేశంలో రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులతో పాటు వేల టన్నుల సరుకులు కూడా రైళ్ల ద్వారానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సురక్షితంగా, వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేర్చడంలో రైల్వే పార్సిల్ సేవలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ రైల్వే పార్సిల్ వ్యవస్థ ఒక నమ్మకమైన రవాణా వేదికగా మారింది. ప్రస్తుత కాలంలో వ్యాపార రంగం వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వస్తువుల రవాణా అవసరం మరింత పెరిగింది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను, వ్యాపారులు తమ వస్తువులను, పరిశ్రమలు తయారు చేసిన ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించేందుకు రైల్వే పార్సిల్ సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయంతో భారీ పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ప్రత్యేకమైన ప్రయోజనాన్ని కల్పిస్తుంది. రైల్వే పార్సిల్ సేవలు కేవలం వ్యాపార అవసరాలకే పరిమితం కాకుండా సాధారణ ప్రజల జీవితాల్లో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పంపించేందుకు ఈ సేవలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయక సామాగ్రిని వేగంగా చేరవేయటంలో కూడా రైల్వే పార్సిల్ సేవలు కీలకంగా పనిచేస్తాయి. అంతేకాకుండా రైల్వే పార్సిల్ సేవలు దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా గణనీయమైన సహకారం అందిస్తున్నాయి. సరుకు రవాణా ఖర్చులు తగ్గటం వల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు నగరాలకు, నగరాల ఉత్పత్తులు గ్రామీణ ప్రాంతాలకు సులభంగా చేరటం ద్వారా మార్కెట్ విస్తరణ సాధ్యమవుతోంది. ఈ విధంగా రైల్వే పార్సిల్ సేవలు దేశ వాణిజ్య, పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి ఒక బలమైన ఆధారంగా నిలుస్తున్నాయి. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు, రైతుల నుంచి ఆన్లైన్ వ్యాపార సంస్థల వరకు అందరికీ రైల్వే పార్సిల్ సేవలు ఒక నమ్మకమైన రవాణా వ్యవస్థగా మారాయి. ఇతర రవాణా మార్గాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, ఎక్కువ భద్రతతో వేగవంతంగా సరుకులను గమ్యస్థానాలకు చేరవేయటంలో రైల్వేలు కీలకంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే రవాణా వ్యవస్థ కారణంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వరకు కూడా పార్సిల్ సేవలు అందుబాటులోకి రావటం పెద్ద ప్రయోజనంగా మారింది. ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ బుకింగ్ అంటే స్టేషన్లకు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం వంటి ప్రక్రియలు తప్పనిసరిగా ఉండేవి. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ సేవలను మరింత ఆధునికంగా మార్చింది. భారతీయ రైల్వే సేవల్లో మరో కీలక మార్పుకు దక్షిణ మధ్య రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్కు వెళ్లటం, కౌంటర్ల వద్ద క్యూలో నిలబడటం, ఫారాలు నింపటం తప్పనిసరిగా ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేవలం మొబైల్ ఫోన్లో ఒక యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే పార్సిళ్లు బుక్ చేసుకుని దేశంలోని మరో ప్రాంతానికి వేగంగా పంపించుకునే సౌకర్యాన్ని దక్షిణ మధ్య రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన రైల్ పార్సిల్ బుకింగ్ యాప్ను అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్ డివిజన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ సేవ విజయవంతం కావడంతో ఇప్పుడు విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాలకు ఈ సేవలను విస్తరించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించిన రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఇప్పుడు ప్రజలు సులభంగా తమ పార్సిళ్లను రైళ్ల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపించుకోవచ్చు. స్టేషన్కు వెళ్లి కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారానే బుకింగ్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను పొందేలా ఈ యాప్ను రూపొందించారు. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సేవలను అందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ మాత్రమే కాకుండా పికప్ నుంచి డెలివరీ వరకు మొత్తం ప్రక్రియను ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పార్సిల్ ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది వంటి వివరాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఈ కామర్స్ రంగానికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పికప్ సేవలు కూడా పొందవచ్చు. దశలవారీగా మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. పార్సిల్ బుక్ చేసుకోవడానికి ముందుగా మొబైల్లో రైల్వే పార్సిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
అనంతరం పంపించే వ్యక్తి, అందుకునే వ్యక్తి వివరాలు నమోదు చేసి పార్సిల్ బరువు, వస్తువు వివరాలను ఎంటర్ చేయాలి. తరువాత వస్తువు తీసుకోవలసిన ప్రాంతం, పంపవలసిన ప్రాంతాలను ఎంపిక చేసుకుంటే అందుబాటులో ఉన్న రైలు సేవలను యాప్ చూపిస్తుంది. ఛార్జీలు ఆన్లైన్లోనే చెల్లించిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది. యాప్ డైరెక్ట్గా ప్లే స్టోర్స్కి వెళ్ళి రైల్ పార్సెల్ అని మనం సెర్చ్ చేశాక దిస్ లోకో విత్ రైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా ఓపెన్ అవుతుందండి. డోర్ టు డోర్ ఉంది, స్టేషన్ టు స్టేషన్ ఉంది, డోర్ టు స్టేషన్. దేర్ ఆర్ 4 ways. డోర్ నుంచి స్టేషన్, స్టేషన్ టు డోర్ అండ్ స్టేషన్ టు స్టేషన్, డోర్ టు డోర్. దేర్ 4 ways అండి. ఇది ప్రెసెంట్లీ 7 స్టేషన్స్కి ఓపెన్ అయింది. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, చెన్నై, బెంగళూరు. దీంట్లో ఏంటంటే వెరైటీ ఆఫ్ గూడ్స్ పంపించుకోవచ్చు. ఏదైతే రైలు పార్సల్ యాప్లో స్టేషన్కి వచ్చి బుక్ చేసుకోవచ్చో అన్ని యాప్లు చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు లాగిన్ అడుగుతుంది. ఎంటర్ వీ హ్యావ్ టు ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యాలి. ఇలా స్టేషన్ నుంచి స్టేషన్ బుక్ చేసుకున్నాం అనుకోండి, సపోజ్ విజయవాడ అని సెర్చ్ చేసిన తర్వాత మన పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చాక ఏ స్టేషన్కి అయితే పంపించుకుందాం అనుకుంటున్నాం. ఒకవేళ స్టేషన్ టు స్టేషన్ అయితే స్టేషన్కి, లేదంటే డోర్ స్టెప్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం పంపించుకోవాలి. విశాఖపట్నం ప్రెస్ చేశాక రిసీవర్ అడ్రస్ అడుగుతుంది. ఇలా కొట్టగానే వెరైటీ ఆఫ్ ఐటమ్స్, ఎనీ ఐటమ్ అంటే మీ కేటగిరీ అన్నీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్, మోటార్ సైకిల్ అనుకోండి, దీంట్లో పార్సెల్ వీ హ్యావ్ టు యాడ్ ఎ ఫోటో. మన బైక్ ఏదైతే ఉంటుందో ఆ బైక్ ఫోటో మన పార్సెల్, ఎందుకంటే ఆ డైమెన్షన్స్ కానీ విజిబిలిటీ చూడడానికి, అంటే కమోడిటీ యొక్క ఫిజికల్ అపియరెన్స్ అది యాడ్ చేశాక ఎంత అప్రాక్సిమేట్ వెయిట్. ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ ప్రొసీడ్, బుకింగ్ అనంతరం వినియోగదారులకు ట్రాకింగ్ ఐడి కేటాయిస్తారు. దీని ద్వారా పార్సిల్ ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు. రైల్వే పార్సిల్ సేవల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, సులభమైన సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలు, ఈ-కామర్స్ రంగానికి కూడా ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రవాణా సౌకర్యం లభించడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత సులభతరం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వామ్యాలు, పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. అంతేకాదు, రోడ్డు మార్గాలతో పోలిస్తే రైలు మార్గంలో సరకు రవాణా జరగడం వల్ల ఇంధన వినియోగం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో అధిక పరిమాణంలో సరుకులను తరలించే సామర్థ్యం రైల్వేలకు ఉండటం వల్ల దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ సేవలు దోహదపడుతున్నాయి. ఈ యాప్పై విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ డిఆర్ఎం మోహిత్ సోనకియా మాట్లాడుతూ, దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే తొలిసారిగా ఈ విప్లవాత్మక రైల్ పార్సిల్ యాప్ను అమలు చేసిన జోన్ కావటం గర్వకారణమని అన్నారు. భారతీయ రైల్వేలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్సిల్ సేవలు ఇప్పుడు డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నాయని తెలిపారు. ఈ యాప్ వల్ల వినియోగదారులు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా సులభంగా సేవలను పొందగలరని అన్నారు. ఇది రైల్వే పార్సిల్ సేవల్లో ఒక కొత్త అధ్యాయమని, వినియోగదారులకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ యాప్ లక్ష్యమని తెలిపారు. This app facilitates the booking parcels directly from the convenience of home to the destination without having ever to come to the railway station physically. To this end, Railway has tied up with various logistic operators which can be selected using this app, who will pick up the parcel from your home or the premises and deliver it through the railways and to the final destination. So the customer does not have to do anything. He does not have to visit the station. From the single app, he can book and track his parcels. This is a significant landmark towards the parcel booking system on Indian Railways, and we encourage our customers to make full use of it. So this project has been launched on South Central Railway as a pilot project, and when successful, it will be launched all over Indian Railways. So customers are requested to use this app and give feedback for improvement. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ యాప్ ద్వారా సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలకు కూడా మెరుగైన లాజిస్టిక్ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో పార్సిళ్లు చేరవేయవచ్చని తెలిపారు. ఈ యాప్ ద్వారా పార్సిల్ బుకింగ్ పూర్తిగా డిజిటల్లో ఉంటుందని, పికప్ నుంచి డెలివరీ వరకు అన్ని సేవలను మొబైల్ ద్వారానే ట్రాక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రజలు, వ్యాపారవేత్తలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు. రైల్వే పార్సల్ యాప్ అనేది లాస్ట్ మంత్ మార్చ్ 12న మేము లాంచ్ చేశాం.
ఈ పార్సల్ యాప్ వల్ల ఉపయోగం ఏమి అంటే మీరు ఎట్లయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఎలాగైతే మీరు ట్రాకింగ్ చేసుకుంటారో మీ కన్సైన్మెంట్ కూడా ట్రాక్ అవుతుంటుంది. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది అన్నది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్, నెక్స్ట్ రైల్వే స్టేషన్ వరకు బుక్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక స్టేషన్కి వెళ్ళి ఇంకో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇంటికి లాస్ట్ డోర్ స్టెప్, అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉంటుంది. స్టేషన్ టు స్టేషన్ కూడా చేసుకోవచ్చు. అట్లా డిఫరెంట్ 4 కాంబినేషన్స్లో ఉంటుంది అనమాట. దీంట్లో మెయిన్ మీకు అడ్వాంటేజ్ ఏమి అంటే మీరు పార్సల్ బుక్ చేసి ఇంటి దగ్గర నుంచే మీరు దాన్ని బుక్ చేసుకోవచ్చు. అప్పుడు మా ఏజెంట్ ఎవరైతే ఉంటారో అతను వచ్చి కలెక్ట్ చేసుకుంటాడు. దీంట్లో కొందరికి డౌట్ రావచ్చు, ఎంత పే చేయాలా, పేమెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా అని. దాంట్లో ఎలాగంటే ఫస్ట్ మీకు ఎప్పుడైతే మీరు స్కాన్ చేసి ఆ డైమెన్షన్స్ దాంట్లో వేస్తారో మీకు ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ చెప్తుంది. సపోజ్ 250 అని ఇస్తుంది అనుకోండి, ఫస్ట్ 250 మీరు పే చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సపోజ్ అది 280 రూపీస్ అయింది అనుకోండి, మీకు ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది మీరు ఇంకా 30 రూపాయలు కట్టాలి అని. మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ 230 అయింది అనుకోండి, మీకు తర్వాత అది రీఫండ్ కూడా అయిపోతుంది. ఆ 20 రూపీస్ మీరు ఆల్రెడీ కట్టింది. కొన్ని పెరిషబుల్ కమాడిటీస్ ఉంటాయి, లేకపోతే ఫిష్ లోడ్ చేస్తారు, లేకపోతే వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఆ కన్సైన్మెంట్ని మనము ప్రాపర్గా మానిటర్ చేయకపోతే మధ్యలో పెరిష్ అయిపోతుంటుంది. ఆ ప్రాబ్లం కూడా దీంట్లో సాల్వ్ అయిపోతుంది. మీరు ఫిష్ ఒకవేళ లోడ్ చేస్తారు, ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, మీకు తెలిసిపోతుంది పలానా చోట ఆగిపోయిందని. ఇమీడియట్గా మీరు కావాలంటే అక్కడికి వెళ్ళో లేకపోతే వాళ్ళకి కమ్యూనికేట్ చేసో దాన్ని ఇమీడియట్గా ట్రాన్స్షిప్ చేయించుకోవడానికి అన్నిటికీ అంటే ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండి ఇది. ఎనీ మూమెంట్, ఎనీ లోడింగ్, అన్లోడింగ్, ఏ ట్రైన్లో లోడ్ అయింది, ఏ కన్సైన్మెంట్, ఇప్పుడు పలానా ట్రైన్లో లోడ్ అయింది అని తెలుస్తూనే మీరు యాప్లో NTSలో మార్క్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ ట్రైన్ ఎక్కడ వెళ్తుంది, లేట్ ఉందా, ప్లస్ అక్కడ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి కూడా చెప్పచ్చు. మీరు ఇంకా మా ట్రైన్ 2 అవర్స్లో లేట్ వస్తుంది, మీరు 2 అవర్స్ తర్వాత రండి అని. ఈ కొత్త రైల్వే సేవపై వినియోగదారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సి వచ్చేదని ఇప్పుడు మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లోనే పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం రావటం ఎంతో సౌకర్యంగా ఉందని చెబుతున్నారు. కె. మురళి అనే వినియోగదారుడు మాట్లాడుతూ రైల్వే పార్సిల్ సేవల్లో ఇది పెద్ద మార్పు అని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గతంలో ఏదైనా పార్సిల్ బుక్ చేయాలన్నా, మా వ్యవసాయ ఉత్పత్తులు బయటికి పంపించాలన్నా చాలా ఇబ్బంది పడి ఆ పార్సిల్ మనమే తయారు చేసుకుని పార్సిల్ ఆఫీస్ దగ్గర క్యూలో నుంచి పంపించాల్సినటువంటి పరిస్థితుల నుంచి రైల్వే యాప్, పార్సిల్ యాప్ ఏదైతే వచ్చిన తర్వాత మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే పార్సిల్ యాప్లో మనం బుక్ చేసిన తర్వాత డోర్ డెలివరీ స్టైల్లో పార్సిల్ యాప్ని నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో అందరికీ కూడా, మా అందరికీ కూడా, రైతాంగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ పార్సిల్ యాప్ 10 మందికి తెలిస్తే ఇంకా చాలామంది ఉపయోగించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ రైల్వే పార్సిల్ యాప్ ద్వారా ఈ రైతాంగానికి, అదేవిధంగా ట్రేడింగ్ కూడా ఈ పార్సిల్ యాప్ డోర్ డెలివరీ ఇంట్లో నుంచినే మనం ఎవరికైనా పంపించాల్సినటువంటి వస్తువులు వెంటనే పంపించడానికి, అవి గమ్యానికి త్వరితగతిన వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పార్సిల్ సేవలను మరింత మెరుగుపరుస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్, ట్రాకింగ్ సదుపాయాలు, వేగవంతమైన డెలివరీ విధానాలు ప్రజలకు సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతో పాటు పారదర్శకత కూడా పెరుగుతోంది. డిజిటల్ ఇండియా దిశగా భారతీయ రైల్వేలు వేస్తున్న అడుగుల్లో ఈ రైల్ పార్సిల్ యాప్ మరో కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ కొత్త విధానం వల్ల సాధారణ ప్రజలతో పాటు వ్యాపారవేత్తలు, కామర్స్ సంస్థలు, లాజిస్టిక్స్ రంగానికి కూడా భారీగా ప్రయోజనం కలగనుంది. తక్కువ ఖర్చు, వేగవంతమైన సేవలు, పారదర్శక వ్యవస్థ, రియల్ టైం ట్రాకింగ్ వంటి సదుపాయాలతో రైల్వే పార్సిల్ సేవలు ఇప్పుడు మరింతగా ప్రజలకు చేరువవుతున్నాయి. రైల్వే పార్సిల్ యాప్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్. ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.